స్థానిక 30వ వార్డులో మున్సిపల్ యోగా పార్కును గురువారం ఉదయం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, పెంట రాజేశ్వరి, పాలూరి వెంకటేశ్వరరావు, బత్తుల ప్రసాద్, ఆచంట ప్రసాద్, పైపోయిన వెంకటరామయ్య, యోగా గురువు కరిబండి రామకృష్ణ, వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ వార్డు కొండయ్య చెరువు నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ పార్కును అభివృద్ధి చేసి ఉచిత యోగా క్లాసులు జరుపుకునే విధంగా పార్కును డెవలప్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పార్కులో యోగా చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. మరి తాడేపూడి పట్టణంలో 2014-19 వరకు అన్ని వార్డుల్లోనూ వీలున్న చోట అన్ని చోట్ల కూడా పార్కులు చేసాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పార్కులు మెయింటెనెన్స్ లేక మళ్ళీ పాడైతే అవన్నీ పునరుద్ధరణ జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే కొత్త పార్కులు కూడా నిర్మాణం చేయాలి. మరి ఈ యోగా క్లాసెస్ని మరి అందరూ కూడా అటెండ్ అయితే అవకాశం మనం కల్పించాలి. పురపాలక సంఘం ప్రజల తరపున మనం ఇక్కడ ఈ పార్కుని మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఎక్కడో బయట ప్లేసుల్లో ఎవరినో అడగడం కంటే మనం ఇది రైట్ఫుల్గా దీన్ని వాడుకునే అవకాశాన్ని మరి యోగా గురువు గారికి, నేను రామకృష్ణ గారికి దీని తాళం చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి, అంటే ప్రజల ఆస్తి. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మెయింటెనెన్స్ కూడా మనకే ఉంటుంది. చెత్త చేసేసి దీంట్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి సిగరెట్లు కాల్చి ఇలాంటివి చేయొద్దు. అసాంఘిక కార్యక్రమాలు దీంట్లో చేయకూడదు. అది మాత్రం మరి క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పార్కును కాపాడుకుని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని మాటలతో చెప్పడం కాకుండా చేతలతో చేసి చూపించే విధంగా ఈ తాడేపూడి పురపాలక సంఘంలో మరి కమిషనర్ గారు చెప్పడం, వెంటనే మరి సిడిఎస్ గీత గారికి అప్పచెప్పి ఈ కార్యక్రమం, ఎమ్యూనిటీ సెక్రటరీ ఆవిడ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఈ తాళాన్ని యోగా గురువు గారికి, రామకృష్ణ గారికి ఇది అప్పచెప్తా ఉన్నాం. అలాగే 7వ వార్డులో కూడా ఒక పెద్ద పార్కుని, మన యోగా పార్కుని 14-19లో నిర్మాణం చేసాం. దాన్ని కూడా మీరు వాడుకోండి. అన్నీ ఇక్కడ సరిపోదు కాబట్టి మీరు 2 టీములుగా అయ్యి అక్కడ ఉన్న లేడీస్కి ఒక చోట, జెంట్స్కి ఒక చోట పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఆ పార్క్ కూడా మీకు రెడీగా ఉంది, కానీ ఒకసారి క్లీన్ చేయించి మీకు అప్పచెప్తాం. వాటిని కూడా ఈ రామకృష్ణ గారికి ఈ యోగా ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహకరించినందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మన 30వ వార్డుకి సంబంధించి ఇక్కడ యోగా పార్క్ ఒకటి, అంటే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యవంతంగా ఉండండి అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తున్నందుకు భాగంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ 30వ వార్డులో యోగా పార్క్ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 30 నుంచి 50 మంది వరకు యోగా నేర్చుకోవడం, అలాగే గురువుగారు కూడా ఈ స్టేజ్ మీద ఉండి గురువుగారు యోగా కార్యక్రమాలు చెప్పడం, కింద కూడా మీకు అందరికీ కూడా ఏర్పాట్లు చేసి ఈ పార్కును మంచి అభివృద్ధిలో 16 లక్షల రూపాయలు పురపాలక సంఘ నిధులతోటి ఈ పార్కును అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన వార్డు ఎక్స్ కౌన్సిలర్స్ అందరూ, అలాగే కూటమి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రామకృష్ణ గారు యోగా గురువు గారు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఈ ఒక పార్క్ని యోగా చేసుకోవడానికి ఈ పార్క్ డెవలప్మెంట్ కమిటీకి కూడా మనం అప్పచెప్పి వారి మెయింటెనెన్స్ అంతా వారు చూసుకునేలాగా ఈ రోజుని ఎవరో ఒకరికి అప్పచెప్పమని మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు డెవలప్మెంట్కి ఎవరికొరకు ఇస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి ఈ పార్కును కూడా ఉపయోగించుకుని యోగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మీరంతా ఆరోగ్యవంతంగా ఉండాలని